మద్గురు దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభిహానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణము 1. పరమేష్టి కొడుకైనను తరమాయి ఎరుక పుట్టు స్థానము తెలియన్ నరుడెంత వాడు తెలియగా గురుపుత్రుండైన గాని గుట్టు తెలియునూరా. నిరహంకార గురువులెరిగిరీరా. గురు సూచనయులేని నరులు నిర్జరులైన గురు సూచనయులేని నరులు నిర్జరులైన తరమాయరుక పుట్టు స్థానంబు తెలియుట. ధరణి శతకోటి సాధన పరులు పండిత వరకవీశ్వరు లెరుగజాలరు బోధ మర్మము బెరుగు వారికి దీనిలోని గుట్టు తెలియునూరా. నిరహంకార గురువులెరిగిరీరా. జై నిజ గురుభ్యో నమః. శ్రీ అచలర్షి దయానంద పొన్నాల రాజయోగి వారి ప్రియ శిష్యులైన నిజానంద శ్రీ పోలోజు వీరయాచార్య రాజయోగి విరచితంపైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో మనం ఇప్పటి వరకు 4 ప్రకరణములు పూర్తి చేసుకున్నాం. సభా విజ్ఞాపన, గురు శిష్య అన్యోన్య దర్శనం, అచల లక్షణం, ఎరుక లక్షణం. నేటి నుంచి ఎరుకోత్పత్తి లక్షణం. ఉత్పత్తి అంటే ఉన్న వస్తువులతో లేక ఉన్న వనరులతో వేరే దానిని సృజన చేయటం లేక సృష్టించటం, దానిని ఉత్పత్తి అంటారు. అంటే దానికి మూలమైనది ఒకటి ఉండాలి. ఉన్నప్పుడు అది ఉత్పత్తి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సృష్టిలో ఏ వస్తువుని ఉత్పత్తి చేయలేమో నాశనము చేయలేము, మార్పు చెందుతుంది అంతే. ఒక వస్తువు, ఒక లోహం వేరే విధంగా మార్పు చెందుతుందే కానీ ఉత్పత్తి అనేది క్రొత్తగా సృజన అయ్యేటువంటిది కాదది. ఇక్కడ ఎరుకోత్పత్తి యొక్క లక్షణాన్ని తెలియజేస్తున్నారు గురుదేవులు. అది మొదలే లేనిది, మూలము లేనిది, మరలా దానికి ఉత్పత్తి ఎక్కడా? ఉత్పత్తి, స్థితి, నాశనములు దానికి ఎక్కడున్నాయి? అది లేకనే కలిగినది. ఏం చెప్తారు, ఎలా లేకనే కలిగిందో చెప్తున్నారు ఇక్కడ. శిష్య, పరమేష్టి కొడుకైనను తరమాయి ఎరుక పుట్టు స్థానము తెలియ. పరమేష్టి కొడుకు. పరమేష్టి అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. విష్ణువు యొక్క నాభి కమలము నుంచి ఉద్భవించినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మకైనా తరమవుతుందా ఈ ఎరుక యొక్క పుట్టు స్థానం? ఏదో తెలుసు, అది పుట్టనే లేదు. దానికి పుట్టుక స్థానం ఎక్కడ ఉన్నది? భ్రమ. ఆ అహం భ్రమాది లేకనే కలిగినటువంటిది. ఉన్నట్లు భ్రాంతిజన్యమైనటువంటి దానికి పుట్టుక స్థానం ఎక్కడ ఉన్నది? నరుడెంత వాడు తెలియగా, బ్రహ్మకే సాధ్యం కాదు కదా, ఇక నరుడెంత వాడు? సృష్టికారకుడైనటువంటి బ్రహ్మమునకే సాధ్యం కాదది. గురుపుత్రుండైన గాని గుట్టు తెలియునురా. నిరహంకార గురువులెరిగిరీరా. అయితే దాని పుట్టు స్థానం ఎవరికి తెలుసు? గురుపుత్రుండైన కానీ వారికి గుట్టు తెలుస్తుంది. ఆ ఎరుక యొక్క స్వస్థాన, స్వరూప, స్వభావ, స్వలక్షణాలు వారికి తెలుస్తుంది. దాని యొక్క లేని మర్మము ఎలాంటిదో ఇది ఎవరు ఎరుగున్నారు? ఇది నిరహంకార గురువులు ఎరిగారు దీన్ని. అహం సహితులు ఎరగగలరా ఎరుక జననాన్ని లేక ఎరుక ఉత్పత్తిని? ఎరుగుటకు సాధ్యం కాదు.
గురు సూచనయు లేని నరులు నిర్జరులైన తరమా ఎరుక పుట్టు స్థానంబు తెలియుట. గురు సూచన లేనటువంటి వారు, గురు సూచన లేని, ఇక్కడ నిజానంద స్వాములు ఒక విషయం అంటున్నారు. గురు సూచన లేని నరులు కానీ నిర్జరులు, నిర్జరులు అంటే ఎవరు? దేవతలు. వారు దేవతలైనా సరే నరులైనా సరే తరమా ఎరుక పుట్టు స్థానంబు తెలియుట. తరమవుతుందా? దానికి స్థానమే లేదు, ఎలా తరమవుతుంది? అది కలలో తోచిన రూపము ఎలాంటిదో అలాంటిదే అనేటువంటి గురు సూచన పొందనటువంటి వారికి తరమవుతుందా? ఆ గుట్టు తెలుస్తుందా? ధరణి శతకోటి సాధన పరులు పండిత వర కవీశ్వరు లెరుగదారరు బోధమర్మం వెరుగు వారికి దీనిలోని. ఎవరు ఎరగలేరు దీన్ని? ధరణిలో శతకోటి సాధనలు, ఎన్ని సాధనలైతే ఉన్నవో, ఎన్ని సాధనలైతే పూర్వపు వారు చేశారో అన్ని సాధనలు ఎరిగున్నా సరే, అష్టాంగ యోగములలో నిష్ఠతో గావించినటువంటి నిపుణులైనా సరే, పండిత వరకవీశ్వరులు పండితులైన, షట్శాస్త్రములలో కోవిదులైనటువంటి పండితులైనా సరే, అనేక శాస్త్రములు అనేక భాష్యములు రచించినటువంటి కవీశ్వరులు కవి పుంగవులైనా సరే ఎరుగదాలరు, ఎరుక పుట్టుని ఎరుగదాలరు శిష్య. ఇది గురు సూచన అయినటువంటి వారికి నాయన తెలుసు. బోధ మర్మం వెరుగు వారికే దీనిలోని గుట్టు తెలియనురా. బోధ మర్మం అయితే ఎవరైతే ఎరిగారో, ఆ బోధ మర్మాన్ని ఎరిగినటువంటి వారికి దీనిలోని గుట్టు తెలుస్తుంది. వారెవరై ఉంటారు? గురుపుత్రులై ఉంటారు, నిరహంకారులై ఉంటారు. అశరీరులైనటువంటి గురువులకు తెలుసు దాని గుట్టు. దాని గుట్టును బట్టబయలు చేసినటువంటి వారు. అంతేగాని వారు నరులైనా, దేవతలైనా, పండితులైనా, కవీశ్వరులైనా, అనేక సాధనాపరులైన అలవి కాదు అని తెలియజేశారు. తర్వాయి కందార్థం రేపు ముచ్చరించుకుందాం. జై గురుదేవా.